మిత్రులారా, అస్సలాము అలైకుం. మీతో ఒక మాట. మనము అజాన్ గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఈ రోజున దాన్ని కంప్లీట్ చేసుకున్నాము. అజాన్ అంటే ఒక పిలుపు, మేలు పిలుపు. అందులో కొన్ని పదాలు ఉంటాయి. అందులో మొట్టమొదటిది అల్లాహు అక్బర్. దాని అర్థం సృష్టికర్త ఒక్కడే గొప్పవాడు. అలాగే దాసుడు ఒక సాక్ష్యం కూడా ఇస్తాడు. ఏం సాక్ష్యం ఇస్తాడంటే, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లా, నేను సాక్ష్యం ఇస్తున్నాను ఈ సృష్టికి కర్త ఒక్కడే, ఆయన ఒక్కడే ఆరాధనకు అర్హుడు, మరెవ్వరు కూడా ఆరాధనకు అర్హత లేదు, మరెవరికి కూడా అర్హత లేదు. ఇదొకటి. రెండు, ఇంకొక సాక్ష్యం ఇస్తాడు. వషహదు అన్న ముహమ్మదు అబ్దుహు రసూలుహు. దీని అర్థం ప్రవక్త ముహమ్మద్ వారు దేవుని యొక్క దాసుడు మరియు ఆయన ప్రవక్త అని సాక్ష్యం ఇస్తాడు. ఈ రెండు సాక్ష్యాలు ఇచ్చిన తర్వాత అప్పుడు పిలుస్తాడు, హయ్యా అల సలా, ఓ దాసులారా సలాహ్ వైపునకు. సలాహ్ అంటే అర్థం ఏమిటంటే ప్రార్థన అని అర్థం అనమాట. అలాగే శాంతి అని కూడా అర్థం ఉంది దానికి. నమాజ్ వైపునకు, సలాహ్ వైపునకు అంటే ప్రార్థన వైపునకు రండి, మీ పనులన్నీ కూడా మానుకుని ప్రార్థన వైపునకు రండి. హయ్యా అలల్ ఫలా, ఈ ప్రార్థనలోనే మీ సాఫల్యం ఉంది. దైవాన్ని ఆరాధించడంలోనే, దైవాన్ని జ్ఞాపకం పెట్టుకోవడంలోనే, ఆయన ఆజ్ఞను పాటించడంలోనే మీ యొక్క సాఫల్యం ఉంది. రండి సాఫల్య వైపునకు. హయ్యా అల సలా, హయ్యా అలల్ ఫలా. సో దాని తర్వాత మళ్ళా లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్, మళ్ళీ అవే పదాలు మళ్ళీ రిపీట్ చేస్తాడు. ఈ సృష్టికి కర్త ఒక్కడే, ఆయన తప్ప మరొకడు ఆరాధనకు అర్హుడు కాడు అని చెప్పేసి. చూడండి ఎంత స్పష్టమైనటువంటి, అంటే మనకు అర్థం తెలియని కారణంగా వాళ్ళు ఏదో అరబీలో చెప్పుకుంటున్నారని కొంతమంది అనుకుంటారు, లేక అక్బర్ చక్రవర్తిని పిలుస్తున్నాడని, లేకపోతే ఎందుకు అరుస్తున్నారు అని చెప్పేసి. ఈ విధంగా అర్థం తెలియక దాని గురించినటువంటి ఆందోళన చెందుతుంటారు. కొంతమంది ఆరోపణలు కూడా చేస్తూ ఉంటారు, మాకు ఇబ్బందిగా ఉన్నది అని చెప్పేసి. సో కాబట్టి మహాశీలారా, అది కేవలము 1-2 నిమిషాలు, మహా అయితే ఒక 3 నిమిషాల్లో అజాను పూర్తయిపోతుంది. అయితే దానివలన చాలామందికి సమయం కూడా తెలుస్తూ ఉంటుంది. ఆ అజాన్ను వినే చాలామంది కూడా నిద్ర నుండి లేస్తూ ఉంటారు చాలామంది కూడా. కాబట్టి ఈ విధంగా, అంటే ఇక్కడ మనము ఒక ప్లూరల్ సొసైటీలో మనం ఉన్నాము. భిన్నత్వంలో ఏకత్వం మన ప్రధానమైనటువంటి బలం. కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవితం గడిపితే అది చాలా బాగుంటుంది. కానీ అలా కాకుండా అపోహలు ఉన్నట్లయితే, అపార్థాలు ఉన్నట్లయితే మనము మన మనుగడే కష్టమైపోతూ ఉంటుంది. మహాశీలారా, ఈ విధంగా అజాన్ అంటే అది కేవలము ఒక పిలుపు మాత్రమే. అంటే నేను సరే, మస్జిద్ అంటే దాని అర్థం కూడా గత ఎపిసోడ్లో నేను చెప్పడం జరిగింది. అది సాష్టాంగం చేసే చోటు అని చెప్పేసి. ఎక్కడైనా చేయొచ్చు. అయితే దైవదాసులందరూ కూడా ఒక చోట చేరి ఆరాధన చేసుకోవడానికి వీలుగా ఆ మస్జిద్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అంత తప్పించి మస్జిద్లోనే దైవం ఉంటాడన్న అర్థం అంత మాత్రం కూడా కాదు. సృష్టి అంతా కూడా వ్యాపించి ఉన్నవాడు దైవం. వ్యాపించి ఉండడం అంటే ఆయన